ప్రతి ఒక్కరి జీవితం 7 రంగుల లాంటి 7 ఎమోషన్స్తో నిండిపోయింది. వాటి ప్రభావానికి ప్రతి ఒక్కరూ గురి అవుతారు. మొదటి కలర్ ఏమిటి అంటే రెడ్ కలర్. ఆ ఎమోషన్ ఏంటి? దానికి రిలేటెడ్ అయినటువంటి ఎమోషన్ డబ్బు, మనీ. అండ్ రెండవ కలర్ ఆరెంజ్ ఎమోషన్, దానికి రిలేటెడ్ అయినటువంటి ఎమోషన్ మ్యారేజ్, పెళ్ళి. అండ్ మూడవ రంగు ఏంటి అంటే ఎల్లో, దానికి రిలేటెడ్ అయిన ఎమోషన్ స్టడీస్, చదువు. అండ్ నాలుగవ కలర్ అయిన గ్రీన్కి రిలేటెడ్గా లవ్, ప్రేమ ఉంటుంది. అండ్ ఐదవ రంగు అయినటువంటి స్కై బ్లూ కలర్కి గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహం, సత్సాంగత్యం. అండ్ ఆరవ రంగు డార్క్ బ్లూ కలర్, దానికి రిలేటెడ్ అయినటువంటి ఎమోషన్ విజ్డమ్, జ్ఞానం. అండ్ ఏడవ రంగు వైలెట్, దానికి రిలేటెడ్ అయినటువంటి ఎమోషన్ భగవంతుడు. సో ఈ విధంగా ఏడు రంగుల లాంటి ఎమోషన్స్ మన జీవితానికి ఎంతో ముఖ్యం. వీటిల్లో నువ్వు దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు అనే దాన్ని బట్టి మన జీవితం స్వర్గంగా ఉంటుందా లేక నరకంగా మారిపోతుందా అనేది ఆధారపడి ఉంటుంది. అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు, స్వర్గం కావాలనే అనుకుంటారు, కానీ దానికోసం ఏం చేయాలో అది చేయడంలో కన్ఫ్యూజ్ అవుతారు. భగవంతుడిని అంటే మనలో మరియు మన చుట్టూ ఉన్న పవర్, ఎనర్జీని మరచిపోయి మిగిలిన ఎమోషన్స్లో కొట్టుమిట్టాడితే జీవితం నరకప్రాయం అవుతుంది. అలా కాకుండా భగవంతుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆయన కోసం మిగిలిన అన్నిటినీ చేస్తే అప్పుడు ఆ ఎమోషన్స్ అన్నీ మన కంట్రోల్లో ఉండి మన జీవితం సక్సెస్ఫుల్గా స్వర్గంగా మారుతుంది.